తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ను మాజీ మంత్రి కేటీఆర్ స్వీకరించారు. అమృత్ టెండర్లలో అవినీతిని నిరూపిస్తానన్నారు. నిరూపించకపోతే రాజీనామా కాదు, రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండాలన్న కేటీఆర్ ఆయన పదవిని ఊడపీకేందుకే పొంగులేటి ప్రయత్నిస్తున్నారని కీలక ఆరోపణ చేశారు. తెలంగాణ భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన కేటీఆర్ తమ ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలోనే 1000 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. ఇక 2023లో 2000 కోట్ల ఆదాయం వచ్చిందని మాజీ మంత్రి వివరించారు. దానిలో 32% లాభాల వాటా కార్మికులకు ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న ప్రకటించింది దసరా పండుగ బోనస్ కాదని బోగస్ అంటూ ఆగ్రహించారు కేటీఆర్. తెలిసినట్లు చుట్టరికాలు కూడా తెలిసినట్లు భార్య తమ్ముడు తప్ప ఆయన బావమరిది కాదంటాడు. భార్య తమ్ముడు ఏమవుతాడు తమ్మి? నీకు బావమరిదే కదా తమ్మి. నేను అదే అన్నా, ముఖ్యమంత్రి గారి బావమరిది అని నేను చెప్పిన, ఆశ్రిత పక్షపాతం అని చెప్పిన, ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ అనే నిబంధన ఉందని చెప్పిన. అది ఎవరో తెలియదు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ మీ రాజీవ్ గాంధీ తెచ్చిండు 1988లో తెచ్చిన చెప్పిన. సెక్షన్ 7, 11, 13 3 చదివి వినిపించిన. ఇవన్నీ విన్న తర్వాత పొంగులేటి గారు ఆగమేఘాల మీద వచ్చి ప్రెస్ మీట్ పెడితే నాకు అర్థమైంది ఏంటంటే అర్జెంటుగా ముఖ్యమంత్రి గారి పదవిలోంచి ఊడబిక్కాలన్న ఎజెండా మంత్రి గారికి ఉన్నట్టున్నది. రూపాయి కరప్షన్ జరిగినా 8,888 కోట్లు జరిగినా దానికి ఖచ్చితంగా తప్పకుండా చర్య ఉంటుంది. ఆ అవినీతి వ్యతిరేక చట్టం కింద, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద తప్పకుండా చర్య ఉంటుంది. నిజంగా మంత్రికి చిత్తశుద్ధి ఉంటే నేను రాజీనామా చేస్తా అని హుంకారాలు చేస్తున్నాను. నేను చూసిన మంత్రి గారు, నేను అడుగుతా ఉన్నా, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు రా, మీరు నేను ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గర పోదాం, వెంటనే సిట్టింగ్ జడ్జితోని ఎంక్వైరీని అడుగుదాం. సిట్టింగ్ జడ్జి గారు కనుక ఇందులో ఏం జరగలేదు మొత్తం పెట్టండి, ఫైల్స్ ఆయన ముంగట, గతము ఇప్పుడు మొత్తం పెట్టండి, తప్పులేం జరగలేదు అని ఒకవేళ వారు తీర్పునిస్తే ఆయన రాజీనామా అన్నాడు కదా, రాజీనామా కాదు, నేను రాజకీయ సన్యాసం చేస్తా. ఈ ప్రభుత్వానికి